మన వరంగల్లోని ఐనవోలు గ్రామంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవస్థానము ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు జాతర జరుపుకోవడం జరుగుతుంది. ఇది 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా ఈ జాతర నిర్వహించబడుతుంది. మరి మొదట 16వ తేదీ మంగళవారము దృష్టి కుంభము చేయబడుతుంది. ఇది 13వ తేదీ మంగళవారం ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 14వ తేదీ భోగి స్టార్ట్ అవుతుంది. 15వ తేదీ మకర సంక్రాంతి బండ్లు తిరుగుట ఈ కార్యక్రమం చేస్తారు. 16వ తేదీ కనుమ శ్రీవారి దర్శనాలు చేయబడతాయి. అదేవిధంగా 1వ తేదీ ఆదివారము ఎల్లమ్మదేవి పండుగ జరుగుతుంది ఫిబ్రవరి. 15వ తేదీ ఫిబ్రవరి ఆదివారము మహాశివరాత్రి, శివ కళ్యాణము, లింగోద్భవం, పెద్దపట్నము ఇవి జరుగుతాయి. 15 మార్చు ఒగ్గు పూజారులతోటి పెద్దపట్నము మల్లికార్జున స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. 19 మార్చు గురువారము మరి ఉగాది పండుగ ఉత్సవాలు. ఇవంటే డిసెంబరు 16 నుండి మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. దాదాపు నెల రోజులు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్న సందర్భంలో మరి ఫస్ట్ ఇప్పుడు వచ్చేటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలు 13 నుంచి 19 వరకు కూడా మరి జరిగేటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క అధికారులను ఆహ్వానించి మరి రేపు వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలిగించాలి, మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకొని మరి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా ప్రతి నిమిషము కూడా భక్తులను మరి కాపాడుకుంటూ చూసుకుంటూ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, మరి అరేంజ్మెంట్స్ విషయంలో కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా మరి అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా చేయాలని ప్రతి డిపార్ట్మెంట్ వాళ్లకు కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా రివ్యూలు పెట్టి జాతరలు చేసిన సందర్భం లేదు. కానీ మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ చిన్న జాతర జరిగినా కూడా ముందు రివ్యూ పెట్టి అధికారులను ఆదేశించి హయ్యర్ ఆఫీసర్స్ను కూడా పిలిచి వాళ్ళ కింది వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడమే కాకుండా మరి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకునే విధంగా మేము ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఎందుకంటే జాతర అనంటే జాతర సమయంలో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే ఇంకా ఏమైనా వాళ్లకు ఇబ్బందులు వస్తాయి. అవన్నీ కూడా రాకుండా ఉండడానికి ఏ డిపార్ట్మెంట్ ఏ పని చేయాలి అని చెప్పి వాళ్ళకి అన్నీ కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అవసరమైతే మీరు అవుట్సోర్సింగ్ పెట్టుకోండి, అవసరమైతే వాలంటీర్లను పెట్టుకోండి, అన్ని రకాలుగా కూడా ఈరోజు ఈఓ గారికి మేము వారికి సందేశం ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఆ యొక్క అధికారాన్ని కూడా ఈరోజు అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇందులో పోలీసు పాత్ర కూడా ఎక్కువ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా వాళ్ళు చేయవలసిన విధుల గురించి కూడా విన్నవించడం జరిగింది. అక్కడ సర్వేలెన్స్లో మొత్తం కూడా దాదాపు 16 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్స్ జరిగినా కూడా మరి వాళ్ళు తప్పించుకుపోకుండా అక్కడ ఆ యొక్క జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. హెల్త్ క్యాంప్స్ పెట్టడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా నిత్య అన్నదానం కార్యక్రమం కూడా అక్కడ ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ విధంగా శుభ్రం చేయడానికి ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి కూడా వాళ్ళు కావాల్సినంత మందిని కూడా రిక్రూట్ చేసుకొని నీట్నెస్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చెప్పాము. అదేవిధంగా ప్లాస్టిక్ ఫ్రీగా ఈ జాతర జరపాలి, ప్లాస్టిక్ వల్ల మనం నష్టపోతున్న విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్లాస్టిక్ బ్యాన్ చేయండి, ఎవరు ప్లాస్టిక్ యూజ్ చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని కూడా వారికి చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా అన్నింటి మీద కూడా ఒక్క విషయాన్ని కూడా మేము వదిలిపెట్టకుండా మరి బస్ స్టాండ్ల అరేంజ్మెంట్ ఎట్లా ఉండాలి, వీళ్ళకు చలవ పందిర్లు ఏ విధంగా వేయాలి, మరి వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ ఏ విధంగా కల్పించాలి, టాయిలెట్స్ ఏ విధంగా ఉండాలి, మరి దర్శనాలు చేసేటప్పుడు విఐపి దర్శనం ఏ విధంగా ఉండాలి, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, మరి పిల్ల తల్లులు, ప్రెగ్నెన్సీ ఉమెన్ ఏ విధంగా వెళ్ళాలి, సామాన్య భక్తులు ఏ విధంగా వెళ్ళాలి, మరి ఆ భక్తులు వెళ్ళేటప్పుడు కూడా విఐపి దర్శనం జరిగేటప్పుడు సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా మరి స్థానిక
ఎమ్మెల్యే గారు ఇప్పటికే వారు పరిశీలిస్తూ ఉన్నారు. దాదాపుగా కలరింగ్ అదంతా కూడా అయిపోయింది. ఇప్పుడు మరి మిగతా ఏవైనా పనులుంటే వారి పర్యవేక్షణలో అవన్నీ కూడా చేయబడతాయి. ఈ జాతరను మొత్తానికి అందరం కలిసి కూడా చాలా ప్రశాంత వాతావరణంలో సక్సెస్ అయ్యే విధంగా మరి పూర్తి చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను.